ఆహారం మీది, ఆరోగ్యం మాది. ఎస్. ఏం కాన్సెప్ట్ అండి అసలు. జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయారు. ఏంటంటే ఒక జబ్బు వచ్చింది అనుకోండి, టాబ్లెట్స్ వేసుకుంటాం, తగ్గించుకుంటాం, అది వేరే. ఇదేంటంటే ఆహారం తీసుకోండి, మీ జబ్బులు తగ్గించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఇది పూర్తి స్థాయిలో తగ్గించుకోండి అంటున్నారు. ఒక జబ్బుకి ఆహారం అంటే అసలు ఏంటి? చాలా కొత్తగా ఉంది కదా. కదండి మరి. అంటే మన ఆహార విధానాన్ని మార్చుకుంటే మెయిన్ ఏంటంటే, అంటే కొన్ని సబ్జెక్టులు అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి నేను రీసెర్చ్ చేస్తున్నాను. అంటే ఆయుర్వేదం మా గురువుగారు ఉన్నాడు, కొంతమంది ఆయుర్వేదం డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వంశపారపర్యంగా చేస్తున్న వాళ్ళు అనమాట. వాళ్ళు నాకు కొన్ని రాజమండ్రిలో నేర్పారు, వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యాను. నేను కూడా పరీక్ష కూడా అటెండ్ అయ్యానండి. ఈ ఆయుర్వేదం ఎగ్జామ్స్ పెడతారు కదండి, ఎందుకైనా బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏంటంటే, రాత్రి రీసెంట్గా మనం చెప్పింది ఏంటంటే, మనిషి ఆహార విధానాన్ని మార్చేసుకున్నాడు సులువుగా. అంటే వండుకోకుండా ఇలా ఆన్లైన్లో తెచ్చుకొని తినేయడం ఇలాంటివి చేసుకుంటున్నాడు. ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, సపోజ్గా పరిగెట్టుకెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఎప్పుడైతే మనం ట్యాబ్లెట్ వేసుకున్నామో మన జీవకణాలు కొన్ని చచ్చిపోతాయి అంటాడు ఆ ట్యాబ్లెట్తో, సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఆబ్వియస్లీ ఎవ్రీ ట్యాబ్లెట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఒకప్పుడు అంటే నాకు 54 అండి, ఇప్పుడు నా వయసు 54. నాకు తెలుసుండి అంటే ఒక మర్మం అంటే, నేను 2 days 3 days బ్యాక్ నేను మా నాన్నగారిని చూడ్డానికి వెళ్ళానండి తాడేపల్లిగూడెం. మా నాన్నగారికి 92 సంవత్సరాలండి. సరదాగా మా నాన్నగారు ఇద్దరం ఫోటోలు తీసుకున్నాం. నా స్కిన్ ఎలా ఉందండి ఇప్పుడు, సేమ్ మా నాన్నగారితో కూడా అలాగే. ఇద్దరం ఫోటో తీస్తే కలర్ కూడా అలాగే ఉందండి. అప్పుడు మా నాన్నగారికి ఎంత జ్ఞాపక శక్తి ఉందంటే, ఇప్పుడు సరదా కూర్చొని 1 గంట కూర్చొని సరదాగా పొలాల్లో కూర్చొని మాట్లాడితే, నా చిన్నప్పుడు అంటే నాకు గుర్తుందండి, 5, 6, 7 సంవత్సరాల మధ్యన ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఒక టమాటా ఉప్పులో శుభ్రంగా కడిగి, ఒక టమాటా, ఒక కీర, ఈ 2 కలిపి ముక్కల కింద కోసి తినిపించారండి. మార్నింగ్ జ్వరం లేదండి. అది ఎందుకు అని చెప్పేసి, ఎందుకు వాళ్ళకి ఇచ్చారు, ఒరే ఎవరికైనా జ్వరం వస్తే మా నాన్న మళ్ళీ చెప్తున్నాడు అండి. ఇప్పుడు ఏ వైరస్లు వస్తున్నాయి కదా, ఏమక్కర్లేదండి అమ్మ, ఒక టమాటా, ఒక కీర, ఈ 2 ముక్కలు చేసుకుని నైట్ తినండి, ప్రొద్దుకు జ్వరం తగ్గుద్దండి. ఎంత గొప్పది. అది మా ఆయుర్వేదం డాక్టర్ గారిని అడిగాను, ఏంటి గురుగారు మా నాన్నగారు ఇలాగా చెప్పారు, మా మామ నాకు ఒకసారి ఇచ్చింది సార్ అని అంటే, రెడ్ బ్లడ్ సెల్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా న్యాచురల్ ఫుడ్ అండి. మనం న్యాచురల్ ఫుడ్ పెట్టట్లేదండి, మనం కెమికల్కి సంబంధించింది లేదంటే ఫ్రై చేసి ఇవన్నీ పెట్టేస్తున్నాం. మనం ఈ 2 పంపితే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లడ్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తుంది, అందుకే జ్వరం తగ్గుద్దండి. అది మీరు ఎవరికైనా చెప్పొచ్చండి, చాలా మంచి సబ్జెక్ట్ అది, మరి మీకు ఎలా గుర్తొచ్చిందో ఏంటో తెలియదు, ఎవరికి తెలియదు అని అన్నారు. అంటే రేపు ఇంటర్వ్యూ ఉందండి, ఇలాగా వెళ్తున్నానండి, ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమంది నన్ను ఫాలో అవుతున్నారు, నేను చేసే వంటకాలు ఫాలో అవుతున్నారు. అలాగే ఇది ఎక్కువ వైరల్ అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదండి, వాళ్ళకి ఇది చెప్పొచ్చా అని అంటే, బ్రహ్మాండంగా చెప్పండి, వాళ్ళకే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అన్నాను. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ రోజున మీకు చెప్తున్నాను. టమాటో అండ్ కీర అంతే, ఈ 2 శుభ్రంగా కడిగేయడం, కోసుకుంటాం, తినేయడం. నైట్ తినేయండి, పొద్దుటకు చూడండి చక్కగా హ్యాపీగా జ్వరం తగ్గిపోద్దండి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అబ్బే ఇమ్మీడియట్లీ తగ్గిపోవాలి ఒక టాబ్లెట్ వేస్తున్నారు. అవును, ఇంకా టాబ్లెట్ అలాగా సైడ్ ఎఫెక్ట్ లేదు, మనిషి సప్రెస్ చేస్తుంది అది అంతేనండి, ఆ సిమ్టమ్ ని తగ్గిస్తుంది అంతే. అవునండి, అసలు రూట్ కాజ్ ఏంటి, ఏం జరుగుతుంది అది తగ్గదు. అదండి. కానీ మనకు కూడా మన మానవులకు కూడానండి సులువుగా దొరుకుతుంది కదండి టమాటా, దీనికని తగ్గుద్దులే అని చెప్పి టాబ్లెట్ తెచ్చేసారు. అసలు ఇది మందని తెలియదండి. అసలు మన వంటగదిలోనే ఉన్నాయండి, మన వంటిల్లే వైద్యశాల అండి. ఇంకా ముందు మీరు చాలా మనం ఆరోగ్యవంతులు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అయితే ఆరోగ్య డైట్ అనేది చాలా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మీ ఛానల్ ఏదైతే ఉందో దాని ద్వారా చాలా వైరల్ అయిపోయింది. ఆరోగ్య డైట్ లక్ష్మణ్ ఛానల్ కదా, ఆరోగ్య డైట్. సో లక్ష్మణ్ పూడి గారు అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే మిమ్మల్ని. అయితే మీరు వచ్చినప్పుడే చెప్పారు, ఆహారం మా దగ్గర దోశ ఉంటుంది, కానీ అది దోశ కాదు, దోశ పిండితో మేము మినప్పిండి అట్లా బియ్యం వేసి చేసే దోశ కానే కాదు, అది వేరే. ఇడ్లీ ఉంటుంది కానీ అది వేరే, మీరు చేసుకున్నట్లు ఉండదు, కానీ ఇడ్లీలా ఉంటుంది. ఇవాళ చిన్న ఇడ్లీ అంటారు, చిట్టి ఇడ్లీ అంటారు కదా, చిట్టి ఇడ్లీ చేశానండి కొత్తగా. అంటే మొన్న విజయవాడ నుంచి వస్తూ దారిలో చూశాను చిట్టి ఇడ్లీలు.
ఇది మనం ఎందుకు చేయకూడదని వచ్చేసి వెంటనే చేసి దానికి సాంబార్ పెట్టాను. వాళ్ళందరూ ఫిదా మాట కొత్త వంటకం వచ్చేసిందండి. మళ్ళీ ఫ్రై ఇడ్లీ కూడా పెడుతున్నానండి. అంటే బయట తిరుగుతూ ఉంటాను కదండి, అది చూస్తాను ఆ మోడల్ మనం ఎందుకు తెంచకూడదు అని చెప్పేసి. ఎవరైతే మన దగ్గర ఇప్పుడు 300 మంది అండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యవంతులు అయ్యారండి. కాళ్ళు ఏళ్ళు కుళ్ళిపోయిన వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అయిన వాళ్ళు కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్. కొత్తగా ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరండి. భర్త అంటే వాళ్ళకి 40 సంవత్సరాలు వచ్చింది, పిల్లలు లేరండి. ఈయనకి షుగర్ వచ్చిందండి, ట్రైగ్లిజరైడ్స్ ఉంది, అంటే హార్ట్ కంప్లైంట్. ఈయన వాళ్ళ మిస్సెస్ని పంపించేసాడండి. ఈయనకి బాధ, ఏదైనా చేసుకుందాం ఎందుకు అని అదొక రకంగా బాధపడ్డాడు. నైట్ 1 గంటకి అలా లేసి ఏదో ఇంకెందుకు నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేసింది, పిల్లలు లేరు, ఎలాగా వెళ్ళిపోతారు కొంత. సాఫ్ట్వేర్, అందులో సాఫ్ట్వేర్ అండి. అందులో మొగుడు పిల్లల మధ్యన అంటే భార్యాభర్తల మధ్యన భార్య బాగా కౌంట్స్ అన్నీ బాగున్నాయండి, ఎందుకు కౌంట్ బాగోలేదు నాకు ఈ విషయం తెలియదండి. 1 గంటకి మన వీడియో దొరికింది, అది కూడా మీరు ఇంటర్వ్యూ చేసిన వీడియో దొరికింది ఆ రోజు ఫస్ట్ వీడియో. ఉదయం 5 గంటలకే నా దగ్గరకు వచ్చేసాడంట. ఏంటి బాబు అంటే ఇదేంటి బలం తగ్గిపోద్ది, ముందు డైట్ చేయని చెప్పానంట. ముందు ధైర్యం ఇచ్చాను, కానీ నాకు భయమే. ధైర్యం ఇచ్చాను. వెంటనే మనకు డాక్టర్లు ఉన్నారు కదండి, న్యూట్రిషనిస్టులు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి పంపించాను. అంటే ప్రతిదీ నేను స్టెప్ తీసుకుని, ఎందుకంటే మనం డాక్టర్లం కాదు కదండి. ఎస్, నేను అదే అడగాలనుకుంటున్నాను. ఒక క్లయింట్ మీ దగ్గరకు వస్తే, సో ఒబెసిటీ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఏదైనా కానీ వస్తే అసలు డయాగ్నోసిస్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళకి డైట్ అనేది ఎలా చెప్తారు, అంటే ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా తీసుకుంటారు మీరు? మొత్తం టెస్ట్లన్నీ చేయించేస్తామండి. అంటే షుగర్ ఉందనుకోండి, HbA1c, C-పెప్టైడ్ అని చెప్పి దాని తెల్లు ఉంటుంది. మొత్తం ఎన్ని టెస్టులు తీసుకొచ్చి న్యూట్రిషనిస్ట్కి ఇస్తాం ఫస్ట్. వాళ్ళు మొత్తం అన్ని చూసి రాసిన తర్వాత మన దగ్గర డాక్టర్లు ఉన్నారండి, పెద్ద డాక్టర్లు మన దగ్గర ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తుందండి. వాళ్ళు చూసిన తర్వాత ఓకే ఇదని చెప్పేసి అంటే వీళ్ళిద్దరూ కలిపి నా దగ్గరికి లిస్ట్ పంపిస్తారండి. వీళ్ళకి నాన్ వెజ్ పెట్టండి, వీళ్ళకి ప్రోటీన్ పెట్టండి, వీళ్ళ కిడ్నీ పేషెంట్లు కదా వీళ్ళకి ఇది ఇవ్వకండి, వీళ్ళకి లిక్విడ్ డైట్ పెట్టండి అని చెప్పేసి లిస్టులన్నీ నా దగ్గర పంపిస్తారండి. నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అవునండి. అంటే వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంది అని అంటారండి. ఓహో ట్రైగ్లిజరైడ్స్ చదువుకుంటానండి. అంటే ఆ చదువుకొని వీళ్ళకి నాన్ వెజ్ ఇవ్వకూడదు అని రాస్తారు కదండి. దాని ప్రకారం వంటగదిలో నేను ఉంటానండి. వంటగదిలో మా స్టాఫ్ అందరూ కూడా వెజ్, నాన్ వెజ్, ఎవరికి ఏం కావాలని కూడా సెక్షన్లో అక్కడ వంటగదేనండి, మెయిన్ వంటగది. 2017 నుంచి అందరికీ నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి నేను కొంచెం వచ్చి ధైర్యం చెప్తుంటే అందరూ నా ఫ్యామిలీ లక్ష్మణ్ అని చెప్పేసి వచ్చి ఫోటోలు దిగడం, నేను చెప్తే వింటున్నారండి. కానీ నేను కదండి చెప్పేది, వంట ఒకటే నేను చేయింతానండి నా వెనకాల. కానీ మెడికల్ పరంగా గైడెన్స్ ఇచ్చేది మట్టుకి నా డాక్టర్స్ ఉన్నారండి, మా అబ్బాయిలు కూడా అండి. మా అబ్బాయి, మా కోడలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు డైటీషియన్లు అండి. వాళ్ళు డైరెక్ట్ సర్టిఫికేట్ పెట్టుకుని వాళ్ళే చేస్తున్నారు అన్నమాట. అదండి, వాళ్ళు చదువుకున్న పెద్ద పెద్ద డైటీషియన్స్, సో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందండి. సో డాక్టర్స్ ఉన్నారు అలాగా. ఓకే, ఏదో ర్యాండమ్ గా వచ్చారు ఇచ్చేసాము అన్నట్లుగా అసలే ఉండదు. అవునండి. ఎస్, అయితే చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు, కాంప్లికేటెడ్ ఇష్యూస్. మందులు వేస్తే తగ్గినట్లే తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి. అలాంటి వాటిని మీరు సక్సెస్ చేస్తారంట, అది ఏంటి కథ? సక్సెస్ నేను కదండి, మా డాక్టర్లు అండి. ఎందుకంటే డాక్టర్ సపోర్ట్ లేకుండా ఆహార విధానం మార్చుకుంటే అన్ని తగ్గుతున్నాయి అమ్మా. మెయిన్ ఏంటమ్మా, ఇప్పుడు సపోజ్గా మీరు రోజుకు 3 సార్లు తింటున్నారు, బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, లంచ్, డిన్నర్ తింటున్నారు కదండి. మా ఆయుర్వేదం మా గురువు గారు నాకు ఇప్పుడు అంటే ఎప్పటికప్పుడు చెప్తుంటే, ఉదయం 6 తిన్నది 12 గంటలకి మోషన్ రూపంలో బయటకు వచ్చారంట, అరిగిపోవాలంట. మధ్యాహ్నం తింటా కదా సాయంత్రం కరగాలంట, సాయంత్రం తింటే ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలంట. ఇది సిస్టమ్ అండి. ఎవరైతే 3 సార్లు సుఖ విరోచనం అవి హ్యాపీగా ఉంటున్నారో వాడు ఆరోగ్యవంతుడు అంట. కాన్స్టిపేషన్ ఇష్యూ ఎంత పెద్ద సమస్య అండి. నాకు వచ్చిన 100 కేసుల్లో 99 మంది అదే ప్రాబ్లం. ఎందుకంటే ఇవాళ నైట్ 1 గంటకి తింటుంటే 2 రోజుల తర్వాత మోషన్ అవుతుంది. ఈ లోపల ఏమవుతుందంటే సిస్టమ్ అంతా పాడైపోతుంది అనమాట, పాయిజన్ అయిపోతుందండి. అక్కడి నుంచే జబ్బులు స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు సపోజ్గా 3 సార్లు మోషన్ అయిపోతుంది అనుకుంటా అని వెంటనే మోషన్ తగ్గడానికి టాబ్లెట్ లేదు కాదండి, 3 సార్లు కంపల్సరీగా అవ్వాల్సిందే. ఆడ ఆరోగ్యవంతుడు. ఈరోజు చెప్తున్నాను, 3 సార్లు కరెక్ట్గా నువ్వు 3 సార్లు తింటున్నావు కాబట్టి నువ్వు ఎన్నిసార్లు తింటా అన్నిసార్లు మోసం అవ్వాలి. ఇప్పుడు అలా సిస్టమ్ మారిపోయింది కదమ్మా, రోజుకు 10 సార్లు తింటున్నారు.
సిస్టమ్ అంటే సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనుకోండి, వెంటనే అరిగిపోతుంది, వెంటనే మోషన్ అవుతుంది, అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది అండి. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట, టైం పెడతాం అంటే. సో అట్లా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా సక్సెస్ అయిన కేసులు అంటే బాగా ఇది నాకు చాలా బాధ అనిపించింది ఈ కేసు, దీన్ని నేను సక్సెస్ చేశాను, నాకు హ్యాపీ అనిపించింది అంటే ఏముంది? కళ్ళు లేని అబ్బాయి అండి. అబ్బాయికి 32 సంవత్సరాలు అండి. పూర్తిగా కళ్ళు లేవండి. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుంటారండి. ఆ అబ్బాయికి ఒళ్ళిండా సోరియాసిస్ అండి, మొత్తం ఒళ్ళంతా సోరియాసిస్. ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఆ అబ్బాయికి కుర్చీలో కూర్చోబెట్టి స్నానం ఇవన్నీ చేయించి కుర్చీలో పెట్టి అన్నం ఒక పక్కన పెట్టి మేము కూలి పనికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయేవారు. ఆ అబ్బాయి ఇంటి దగ్గర ఒకడే ఉంటాడు. దురద విపరీతంగా వస్తుంది కదండి, ఏది దొరికితే దాంతో గోక్కుంటాడండి. ఆ అబ్బాయికి తెలియదు కళ్ళు లేవు కదండి, ఇక్కడ బ్లడ్ వస్తుందండి. ఈ బ్లడ్ వస్తుంది, బ్లడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం చల్లబడుద్ది, అన్నం తింటాడండి. ఈ బ్లడ్ అన్నంలో పడిందంటే ఆ అన్నం తిన్నాడండి ఆ కుర్రోడు. ఎంత బాధ అంటే, నా దగ్గరికి ఇలా రావగానే ఇప్పటికి 5 నెలలండి, పూర్తిగా తగ్గిపోయిందండి. జీవితం ధన్యమైపోయింది. ఎందుకంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి డబ్బులు? అబ్బాయిని చూడగానే ఒకటే నన్ను, మా పిల్లల్ని, నాన్న ఆ అబ్బాయికి కోలుకునేంత వరకు, పూర్తిగా తగ్గేంత వరకు సింగిల్ ఎన్పి తీసుకోకుండా ఫ్రీగా డెలివరీ ఇవ్వండి అని బాలనగర్ అండి అబ్బాయి అయితే తీసుకొస్తాను. మీరు హైదరాబాదే అది జన్మధన్యం అయిపోయింది. కళ్ళు లేవండి పాపం, దేవుడు ఆల్రెడీ ఒక శిక్ష వేసాడు. రెండోది విపరీతంగా మాట, ఆ అబ్బాయితోనే మాదాపూర్ బ్రాంచ్ని ఆ అబ్బాయితోనే ఓపెన్ చేయించారు. ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశారా సార్? అది కొండాపూర్, నెక్స్ట్ ఇప్పుడు మాదాపూర్లో కూడా ఆ అబ్బాయితోనే. అంటే నాకు ఉన్న సర్కిల్కి రామగోపాల్ వర్మ గారు, వి వినాయక్ గారు, వీళ్ళందరూ నాకు మంచి క్లోజ్. మినిస్టర్లు కూడా బాగా క్లోజ్ అండి. అందరూ ఏమనుకున్నారంటే ఎవడో మినిస్టర్ తీసుకొస్తాడు, సెంట్రల్ మినిస్టర్ అని అనుకున్నారు. లేదంటే ఆ అబ్బాయితోనే నేను, ఎందుకంటే అన్యం పుణ్యం ఎరగనోడండి, ఒక న్యాయ దేవత. ఎందుకంటే చాలా మంది మన డైట్ చేశారు కానీ లబ్ధి పొందారు, కానీ తెర ముందుకు వచ్చి అంటే కెమెరా ముందుకు వచ్చి ఇదిగో తగ్గింది, లేదా ఇంకో 10 మందికి చెప్పండి, సీక్రెట్గా ఇంట్లో డైట్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ చెప్పడానికంటే ఈ చాలా మంది మాకు ఈ జబ్బు ఉందని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదండి. కానీ వెయిట్ లాస్ పీసీఓడి థైరాయిడ్ తగ్గుతున్నాయండి, అందంగా తయారవుతున్నారండి. ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఏదో చేస్తున్నాను అంటారు, కానీ ఆరోగ్య డైట్ పేరు చెప్పట్లేదు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ తీసుకొని వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళు చూస్తున్నారండి, ఇదేంటి రోజు ఫుడ్ వస్తుంది, ఆరోగ్య డైట్ అంటే ఇదే అని చెప్పేసి ఎవరైతే డెలివరీ ఇస్తున్నారో ఆ కుర్రోడి దగ్గర తీసుకుంటున్నారండి, నెంబర్ తీసుకొని మా దగ్గరికి అలర్ట్ అయిపోతుంది. అయితే ఈ ఒబెసిటీ అనేది పెద్ద చర్చ చేసే టాపిక్ అయిపోయింది. అవునండి, ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఒబెసిటీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలుగు స్టేట్స్లో అయితే ఇది మరింత విపరీతంగా ఉన్న సమస్య, చిన్న లేదు పెద్ద లేదు. ఎందుకంటారు ఈ సమస్య అంతలా పెరిగిపోయింది? అంటే ఆహార విధానం అండి. మెయిన్ జంక్ ఫుడ్ ఒకటండి, ఒకటేమో వారసత్వంగా వచ్చింది ఒకటి, నెక్స్ట్ ఈ వర్క్ టెన్షన్ అండి. సాఫ్ట్వేర్ వాళ్ళకి మీరు సాఫ్ట్వేర్ అంటున్నారు, కానీ వాళ్ళకున్న కష్టాలు బాబాయ్ వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారండి మాకు. ఆ సాఫ్ట్వేర్ అనే మాట స్వీట్గా ఉంది కానండి దాని వెనకాల చాలా చేదు ఉందండి, చాలా కష్టపడుతున్నారండి. టార్గెట్స్ ఉంటాయండి, టెన్షన్లో, వర్క్ టెన్షన్లో. పాపం ఈ పాప అంటే భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటే కానీ ఇక్కడ కుదరదు. కానీ ఈవిడ పని మీద ఆయనకి, అంటే ఈ భార్య అలా ఆయనకి సరిగా ఫుడ్ వండి పెడదాము అని అనుకుంటే ఈవిడికి టైం ఉండట్లేదు, పోనీ సహాయం చేద్దామని అంటే ఆయన టైం ఉండట్లేదు, ఆయన ఆఫీసు ఈయన ఆఫీసు, పిల్లలు ఒక దారి, ఇంకా ఏంటంటే సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫుడ్ బుక్ చేసేస్తున్నారు, వచ్చేస్తుంది, తినేస్తున్నారు. కానీ అది వాళ్ళ సంపాదించిన డబ్బంతా అనారోగ్యానికే రేపొద్దున మనం ఖర్చు పెట్టాలన్న విషయం తెలుసుకుంటలేదు. నేనేమంటానంటే వాళ్ళందరినీ కూడా ఒక్కసారి మీరు ఆహార విధానం మీరు ఇంటికాడ చేసుకోకండి. ఆహార విధానం అనేది నేను అన్ని రెడీమేడ్ చేస్తానండి, ఇప్పుడు కిట్లు కూడా ఇస్తున్నాను. మీరే ఇంటికాడ ఇడ్లీ ఉందండి, ఇడ్లీ మీరు ఇంటికాడ చేసుకోవచ్చు. వచ్చిందండి, అలా కూడా కిట్లు వెళ్తున్నాయండి. కూరగాయలు ఉంటే చాలండి మనం చేసుకోవచ్చు. ఇడ్లీతోనే మన సొరకాయతోనేమో ఇడ్లీ అండి, దొండకాయతో చపాతి, ఇలా కొన్ని వంటకాలు చేసి ఇచ్చేస్తున్నానండి. ఇంటికాడ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండే ప్రతి రూపాయి మీరు. ఎందుకంటే ఈ రోజున ఒకప్పుడు కూరగాయల ధరలు వేరు, ఈ రోజున కూరగాయల ధరలు వేరు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మా తాతలకున్న తెలివితేటలు మా నాన్నకు లేవు, మా నాన్నకున్న తెలివితేటలు మాకు లేవు, మాకున్న తెలివితేటలు మా కుర్రోళ్ళకి లేవు. ఎందుకంటే ఇమ్యూనిటీ లేదు, వీళ్ళ దగ్గర సహనం లేదండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న పిల్లలకి సహనం లేదు, ఓపిక లేదు ముందు. అదంతా ఎందుకంటే మన ఆహార విధానంతోనే మొత్తం మార్పు వచ్చేసిందండి. అది ఆహార విధానాన్ని మార్చుకోకపోతే ప్రపంచం ఏమవుద్దో ఏంటో నాకైతే భయంగానే ఉంది. కానీ ఒకటే, నా కుటుంబం అయితే సేఫ్లో ఉందండి, అందరూ డైట్ చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ సేఫ్,
నన్ను నమ్ముకున్నటువంటి ఆరోగ్య బంధువులు ఇప్పుడు మీ డైట్ చేసే అందరూ కూడా మీ కుటుంబ సభ్యులే. కుటుంబ సభ్యులు అండి, అదే ఆరోగ్య బంధువులు అండి వీళ్ళందరూ కూడా. నిజంగా చెప్తున్నానండి, కొంతమంది అంటే మనం కోకోనట్ ఆయిల్తోనే మనతో ఇలా చేస్తున్నామండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా తీసేసి పౌడర్ చేస్తున్నామండి. పౌడర్తోనే మనం చేసుకొని ఆహారం అంటే మన ఆహారం తింటే చాలండి. ఇప్పుడు టేస్ట్లు కూడా ఒకప్పుడు మీరు 2 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసింది వేరు, ఇప్పుడు ఈ వంటకాలు వేరు, న్యాచురల్గా వచ్చేసినాయండి. మొత్తం సాంబార్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయమ్మా. ఎవరు కూడా ధైర్యంగా భయపడక్కర్లేదు, ధైర్యంగా ఈ ఆహార విధానం పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఒబెసిటీ అనేది పెద్ద ఛాలెంజే. అవునండి. సో తగ్గుతారు మళ్ళీ పెరుగుతారు. అవునండి. మీ దాంట్లో ఏంటంటే తగ్గుతారు తగ్గుతూనే ఉంటారండి, పెరగరండి. ఇప్పుడు నేను ఉన్నానండి అమ్మా 92, ఒకప్పుడు 92, ఇప్పుడు ప్రజెంట్ 73 అండి. నేను అలాగే ఉన్నాను. అప్పుడు నాకు షుగర్ వచ్చి HbA1c వచ్చి 11 ఉండేదండి, బీపీ ఉండేది, ఈ బ్యాక్ పెయిన్, ముఖం ఇలా ఉండేది. ఇప్పుడు ఆ ఫోటో ఈ ఫోటో మీరు పక్క పట్టిన చూడండి, తండ్రి కొడుకుల్లో ఉంటాం. అంత ఎందుకు నా కొడుకులు నా పక్కన కూర్చారండి, ఇద్దరు అన్నదమ్ముల కింద ఉంటాం. ఎందుకంటే ఈ ఆహార విధానం అమ్మ, నేనేం చేస్తానంటే అమ్మా, ఉదయం 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆ ఫుడ్ తయారు చేస్తాం కదా, అది తినేస్తానమ్మా. మళ్ళీ మరొక రోజు ఉదయం వరకు నేను తిన్నామ్మా. చికెన్ సూప్ కానీ వెజ్ సూపులు ఉంటాయి కదమ్మా, అవి తాగేస్తూ ఉంటాను, వాటర్ తాగేస్తూ ఉంటాను. నా బాడీకి సరిపోతుంది అంటే ఆకలి అట్లా అసలు ఉండదమ్మా. మన తలంపు, మన ఊహది, ఆకలి అనేది మనం సృష్టి, అది ఏం ఉండదండి, అదేం అడగదు. సఫిషియెంట్ న్యూట్రియంట్ అనేది అందుతుందా? కరెక్ట్గా అందేస్తుందమ్మా. 2015 నుంచి ఉంటున్నాను నేను. 3ంటికి లేచి రాత్రి 11 గంటల వరకు నేను ఇదే వర్క్. మీతో మీ ఇంటర్వ్యూలో అండి, నెక్స్ట్ సీరియస్ కేసులు ఉంటాయా, ఇదంతా ఒక్కైతే కూరగాయల దగ్గరికి వెళ్ళి కూరగాయలు అని చూసి నైట్ 11 గంటల వరకు రేపు ఏం కావాలన్నది ఆలోచన ఒకటి ఉన్నదండి. ఎన్ని ఒక్కైతే నా ఫ్యామిలీని నేను చూసుకోవాలండి, మళ్ళీ నాకు రియల్ ఎస్టేట్ ఉందండి, అది వ్యాపారం చూసుకోవాలి కదా, మళ్ళీ సినిమా పిచ్చి ఒకటి ఉంది, పాటలు రాస్తున్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ ఆహార విధానంతోనైనా ఒక శక్తి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మా, నా ఏజ్ 54 అని చెప్తానండి. మెడికల్ ఏజ్ ఒకటి ఉంటుందండి, దాని అయితే 38 అండి. మెడికల్ పరంగా వాళ్ళు కలుస్తారండి, మనం బ్లడ్ని తీసి చూసినప్పటికీ. అంటే 38 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసులో వాళ్ళ బ్లడ్ ఎలాగ ఉంటుందో నా బ్లడ్ అలాగ ఉందండి. ఇప్పుడు ఈ ఫుడ్డే అది ఫుడ్ చేంజ్ చేసేసింది, క్లీన్ చేసిందండి. అస్సలు సమస్య లేదండి, ఎంత ఫ్రెష్ అండి, ఫ్రెష్. సార్ బాగానే ఉంది, డైట్ చేస్తారు, తగ్గుతారు, అంతా బాగానే ఉంది. సో ఒబెసిటీ లేదా ఇలాంటి ఇష్యూస్, కంటి సంబంధిత సమస్యలు కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ చిన్నపిల్లల్లో కూడా ఉంటూ ఉన్నాయి. మరి చిన్నపిల్లల సంగతి ఏంటి? ఆహార విధానం ఇప్పటి నుంచే అలవాటు చేయాలండి పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి ఎలా ఎందుకు వస్తుందంటే, వీళ్ళు తప్పు చేశారండి. వీళ్ళు జంక్ ఫుడ్ తినేయడం, వీళ్ళ కడుపులో ఉన్నప్పుడు కానీ, వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కానీ సరైన ఆహార విధానం పాటించగా ఆ తప్పు ఈ పిల్లల మీద పడిపోతుంది. చూడండి, ప్రతి పిల్లడికి కళ్ళజోడు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడైనా వీళ్ళు మేల్కొంటే ఆ పిల్లలు కళ్ళజోడు, నాది 2017 ముందు నాకు కళ్ళజోడు రీడింగ్ గ్లాస్ ఉండేది. అప్పటి నుంచి ఇప్పటికి లేదండి. ఫోన్ చూడాలంటే ఇలా చూసి ఎలాగానే ఉండండి, ఇప్పుడు లేదండి, ఫ్రెష్ అండి. టైప్ 1 డయాబెటీస్ కూడా ఉంటుంది ఇప్పుడు పిల్లలకి. టైప్ 1 కూడా వచ్చేస్తుందండి. అంటే ఏళ్ళు చేసిన తప్పు అండి, అది పిల్లల మీద పడిపోతుంది. ఇప్పుడు డైట్ అంటే ఇప్పుడు ఎంత వయసు నుంచి మీరు డైట్ అనేది ఇస్తారండి? 5 సంవత్సరాల దగ్గర నుంచి అండి. 5 సంవత్సరాల దగ్గర నుంచి ఆహార విధానం. ఇప్పుడు సపోజ్గా కేరళ ఉందమ్మా, పుట్టిన పిల్లోడికి ఏంటంటే ఒక 5 చుక్కలు కొబ్బరి నూనె వేస్తారండి. అది తల్లిపాల కంటే ఇమ్యూనిటీ ఎక్కువ. పుట్టిన పిల్లలకి 5 drops కొబ్బరి నూనె వేస్తారండి, కంపల్సరీ వేయాలి. అక్కడ వేసిన తర్వాత అబ్బాయికి మోషన్ ఫ్రీగా అవుతుంది, సిస్టమ్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. మన వాళ్ళకి ఏంటంటే కొబ్బరి నూనె అంటే తలకాయ రాసుకోవాలని తెలుసండి. ఇంకా ఉందండి, ఇంకా చాలా మంది మారాలి, మారుతారండి, మారుద్దామండి. మీ ఎలాంటి వాళ్ళందరూ సహాయం చేస్తే ఈ సహాయం ఎంతవరకు సామాన్యుడి దగ్గరికి వెళ్ళాలండి మీరు. ఖచ్చితంగా సార్. సో ప్రతిదీ కమర్షియలే కాదు, సో మనం హెల్త్ కూడా చూడాలి, కొన్ని ధర్మంగా నియమ నిబద్ధతతో కొన్ని పనులు చేయాలి. సో అప్పుడే మనకు బ్లెస్సింగ్స్ అనేవి కూడా ఉంటాయి. నాకు అయితే ఒకటండి, వచ్చిన ప్రతి నా దగ్గరకు వస్తారు కదా నా బంధువు అని చెప్పేసి నేనేం చేస్తానంటే 300 మంది కాకుండా 400 మందికి చేస్తానండి. 100 మంది ఏంటారు, వచ్చిన వాళ్ళు ఫుల్గా తినండి అంటారు. అలా తింటారండి. ఓ తప్పు తిన్నారు, ఏంటది అంటే ఓ తప్పు అది డైట్దే అంటారు. అది తిని వెంటనే నా దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటారండి, చాలా ఎంజాయ్ చేస్తారండి. అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఉంటుందా? బ్రేక్ఫాస్ట్ ఇవ్వకూడదండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది మన పూర్వీకులు తినేవారు కాదండి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మన సిస్టమ్ వర్క్ చేస్తుందండి. అప్పుడు మనం కాఫీలు కానీ టీలు కానీ ఈ టిఫిన్లు కానీ ఏమి వేయకూడదండి, ఎందుకంటే సిస్టమ్ ఆగిపోయి దీన్ని ఇప్పుడు లోపల పని చేసుకుంటుందండి. మనం ఫుడ్ వేసాం అనుకోండి, అది ఆగిపోయి ఈ ఫుడ్ని అరిగించుకుంటుంది, చూసుకుంటుంది.
ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు బట్టి పెరిగిపోయింది కదండి. దీన్ని అరగకూడదానికి ఏం చేయాలంటే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా మనం ఖాళీ కడుపుతో ఉంచి మామూలు వాటర్ అని సూపులని ఇవన్నీ ఇస్తూ ఉంటే అది కరుగుద్దండి. ఎంత అయితే కరిగిందో అంతా అప్పుడు మీకు 11 దాటిన తర్వాత ఆకలేస్తుందండి. అప్పుడు నీకు ఎంత కావాలంటే తినండి. అది కూడా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ తిన్న వాళ్ళకి వెజ్. అసలు సమస్యలండి ఎగిరే పక్షి కానించి నీటిలో ఎదిరించి భూమి తిరిగేది ఏదైనా సరే ఆహార విధానంలో మనం తినొచ్చు. ఇదే నాకు చాలా పెద్ద డౌట్ సార్. నాన్ వెజ్ కూడా తినొచ్చు అంటే ఇప్పుడు డైట్ చేస్తూ ఉంటారు, ఒబెసిటీ తగ్గాలి, బరువు బాగా తగ్గాలి అనుకుంటారు, నాన్ వెజ్ అనేది అసలు తినకూడదని చెప్తుంటారు అలా కొంతమంది అండి. మన పూర్వీకులు తినేవారు కదండి. మన పూర్వీకులు నాన్ వెజ్ తినే ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు ఊరికో 2 ఊర్లకో 3 ఊర్లకో ఒక హాస్పిటల్ ఉండేదండి. ఇప్పుడు సందుకు ఒక హాస్పిటల్ వచ్చింది. ఏమంటే ఇవానీ సినిమాలోనే సున్నుండలు తినేవారండి. ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ లోపల పేరుకుపోయినటువంటి ఈ సిస్టమ్ అంతా కూడా మన ఆహార విధానం లోపలికి పంపించి మొత్తం అదంతా క్లియర్ చేసిన డీటాక్స్ చేస్తామా మొత్తం క్లియర్ అయిపోతుందండి. అప్పుడు మన పూర్వీకుల విధానాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి సున్నుండు తినం, వారానికి ఒకటి తినం, అంటే నెలకు సున్నుండలు, వారానికి ఒకసారి అరిసి తినం, పాకండ్లు ఒకసారి తినం. అవి ఒరిజినల్ వంటకాలండి. ఈ కేకులు ఇవి కాదు. కానీ మన ఆహార విధానంలో కూడా ఇన్ని కనిపెట్టినా అదెంత కనిపెట్టకూడదు, అవి కూడా నేను కనిపెడతానండి. ఇప్పుడు ఆల్రెడీ పిజ్జా వచ్చింది, బూర్లు వచ్చినాయి. మొన్న లడ్డు, తిరుపతి లడ్డు ఉంటుంది కదండి, అలాగే ఒక లడ్డు చేశానండి పండక్కి, జాతరకు, బోనాలకండి. అలాగే కొన్ని వంట ఇన్ని చేసినా అది ఎందుకు చేయనండి, ఆ హాస్పిటల్ కూడా వస్తాయి. కానీ ఒకటే, మన పెద్దోళ్ళు కూడా మన పూర్వీకులు ఏదైతే తినేవారో ఆ వంటకాలను కూడా తీసుకొచ్చి అవి ఇవి కలిపి ఆరోగ్య వంటకాలు కొన్ని మీకు మన లైవ్ లో మన సిగ్నేచర్ వంటకాలు అయితే ఉన్నాయి కదా. ఉన్నాయండి ఆల్రెడీ ఉన్నాయండి సార్. అయితే ఇప్పుడు ఒబెసిటీ కోసం మీ దగ్గర జాయిన్ అయ్యారు. డైట్ అనేది మార్నింగ్ అదే మీరు అన్నట్లుగా 11 o'clock అలా వెళ్తుందా ఫుడ్ వాళ్ళకి? కరెక్ట్గా వాళ్ళకి 10 కల్లా వెళ్ళిపోతుంది. 10 కల్లా వెళ్ళిపోతుంది. వెంటనే వాళ్ళు, అంటే నేనేం చేశానంటే ఒక కంటైనర్లో తీసుకెళ్ళి, ప్లాస్టిక్ అని నాకు ఏం కనిపించట్లేదండి, కంటైనర్లో తీసుకెళ్తున్నాను. అది ఓపెన్ చేసుకొని వాళ్ళ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఎందుకంటే నేను 3ంటికి తయారు చేస్తాను. మంది ఆర్గానిక్ అండి, న్యాచురల్ ఫుడ్ కదండి, ఎటువంటి కెమికల్స్ ఉండవు. వెంటనే తీసుకున్న తర్వాత 11 దాటిన తర్వాత ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు, 11 అని కాదండి, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఏది కావాలితే నేనేం పంపిస్తానంటమ్మా, 200 గ్రాములు చికెన్ కానీ, మటన్ కానీ, ఫ్రాన్ కానీ, ఎండు రొయ్యలు కానీ, బోటి కానీ, మొత్తం సమస్తం అన్నీ పంపిస్తానండి. అది 200 గ్రాములు, 2 గుడ్లు అండి, ఒక వెజిటేబుల్ కర్రీ, ఒక చికెన్ సూపు, ఒక వెజ్ సూపు, ఒక చట్నీ, ఒక కారప్పొడి, ఒక సలాడ్, ఇన్ని పంపిస్తాను. అన్ని పెట్టుకోమంటానండి. ఏది కావాలితే అది మనస్ఫూర్తిగా తినేయండి. మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి. సాయంత్రం 6 గంటలకి మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. మసాలాలు ఉంటాయి. మరి రైస్ ఉంటుందా? రైస్ ఒకటే ఉండదండి. రైస్కి బదులు నేను ఏమిస్తానంటే ఇడ్లీ, దోశ, చపాతి, గారెలు, వడ ఇవన్నీ ఇస్తానన్నమాట. కొన్నాళ్ళకి అంటే ఒక 2 months 3 monthsలో మనకు రైస్ కూడా తయారు చేస్తానండి, ఇస్తానండి. ఉప్మా కూడా వచ్చిందండి లేటెస్ట్గా. అదే ఇంకా ఖాళీ అది, అమ్మ కడుపు ఇన్ని తింటున్నాం ఇంకెక్కడ ఖాళీ ఫీల్ ఉంటుంది. అయ్యో అన్నం ఉంటే బాగునే ఉంటుంది. కానీ అన్నం తిన్నాం, ఇన్ని సంవత్సరాలు తిన్నారు కదా, ఇక నుంచి మీరు అన్నం గురించి బతకండి, మీ ఆరోగ్యం గురించి బతకండి అని చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక డైట్ అనేది, ఒక ఫుడ్స్ అనేది మీరు క్రియేట్ చేశారు అంతే. అంటే ఈ బాడీకి ఇదైతేనే బాగుంటుంది, ఇవైతేనే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి, అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి అనేది మీరు ఒకటి కనిపెట్టేశారు. దాంతోనే మీరు తయారు చేస్తున్నారు, ఇస్తూ ఉన్నారు. రిజల్ట్స్ అనేవి నేను చూసాను, చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. పీసీ కూడా తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ అండి, ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండడం ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అది కూడా పీసీఓఎస్ కూడా తగ్గుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్లు అన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుందమ్మా. చాలా చాలా అసలు అంటే దాని దీర్ఘకాలిక వ్యాధులకి ఈ ఆహార విధానం ఎటువంటి మందులు లేకుండా కొంతమంది డైటీషియన్ల సలహా మేరకు, డాక్టర్ల సలహా మేరకు, డాక్టర్లే చాలా మంది దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళు కూడా మీ దగ్గరికి ఎంట్రీ వస్తారు. అంటే 1 టైమే ఉంటుందా పంపించడం అనేది? ఒకేసారి పంపించేస్తామండి. అది మధ్యాహ్నము సాయంత్రం తినాలి. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగులు నా దగ్గర పనిచేసే వాళ్ళు కిలోమీటర్కి 13 రూపాయలు తీసుకుంటారు. అంటే నేను తయారు చేస్తాను, మరి నా దగ్గర నుంచి మీ ఇంటికి చేరాలంటే ఒక రోడ్ కావాలి, మరి ఆడు ఊరికి చేయడు కదా, అందుకనే ఒకేసారి పంపించేస్తాను. అదే లేదు మేము 2 times మేము పెట్టుకుంటాం అంటే మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఫ్రెష్గా పంపిస్తాను. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడతాను.
సరే ఇదంతా బానే ఉంది, పెద్ద పెద్ద డిసీజులు ఉన్నాయి, పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి, అవునండి, క్యాన్సర్ లాంటివి వచ్చాయి. వచ్చినాయి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మిల్లెట్స్ ఇలాంటివి తినాలి ఇలా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సపరేట్ గా ఏదైనా డైట్ ఉందా? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, సపోజ్ గా మాకు ఒక ఆవిడ ఉందండి, సృజన అని, ప్రమోద్ ఆవిడ పెద్ద డాక్టర్ అండి. ఆవిడ మంచి సపోర్ట్ ఇచ్చింది, హోమియో డాక్టర్ అండి. ఆవిడ విదేశాల్లో కూడా రీచ్ వచ్చేసింది. ఆవిడ క్యాన్సర్ పేషెంట్లని ఆవిడకి రిఫర్ చేసేస్తామండి. ఆవిడ టేకప్ చేసి మన ఆహార విధానం కంపల్సరీ కావాలండి. క్యాన్సర్ వాళ్ళకి కార్బోహైడ్రేట్ పూర్తిగా కట్ చేసేయాలండి, 0 కార్బ్. ఎప్పుడైతే ఇచ్చామో క్యాన్సర్ కణాలు కూడా చచ్చిపోతాయంట. ఆవిడ మాకు చెప్తూ ఉంటుంది, మీ ఆహార విధానం ఇస్తానంటే నేను టేకప్ చేస్తానని అంటుంది. ఆ నెంబర్లో ఆవిడకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటే క్యాన్సర్ కూడా ఆవిడ టేకప్ చేసి చాలా బాగా చేస్తుందండి, లేడీ డాక్టర్. అంటే ఆ పేషెంట్కి ఎలాంటి క్యాన్సర్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఎలాంటి మెడిసిన్ వాడుతున్నారు, అవన్నీ చూస్తుందండి. నెక్స్ట్ మీరు క్యాన్సర్లో, ఎందుకంటే మీరు టేకప్ చేయకండి, అసలు ఈ క్యాన్సర్ తగ్గుద్దా లేదా అనేది నేను ఐడెంటిఫికేషన్ చేసి నేను టేకప్ చేయమంటేనే మీరు చెయ్యండి, లేకపోతే మాత్రం చేయదండి. నేను ముట్టుకున్నాడు అసలు. టైప్ 1 ఒకటి, కిడ్నీ పేషెంట్లు ఒకటండి ఈ క్యాన్సర్. నేను అసలు న్యూట్రిషనిస్టులు, నెక్స్ట్ ఆ డాక్టర్ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ మందులు వాళ్ళు వాడుకుంటూ ఉండొచ్చు. ఈ మందులు వాడుకోవాలి, ఈ డాక్టర్లు ఏదైతే చెప్తున్నారో అదంతా చెయ్యాలి, తప్పది. డాక్టర్లు సపోర్టివ్ గా ఇది 50% వాళ్ళ మందులు అనుకోండి, 50% ఆహార విధానం. ఈయన కూడా హ్యాపీయే కదండి. అయ్యో డాక్టర్ మందులు మానేమన్నారనే ఫీలింగ్ ఉండదు. ఈ టైపున మందు ఇస్తాం, ఆ డాక్టర్లు కూడా ఇచ్చేస్తాం. డాక్టర్లు కూడా మనకి ఏంటంటే, ఇప్పుడు డాక్టర్లని ఒక మాట అని కూడా తప్పండి. అది చాలా మంది ఏం చేస్తున్నారంటే డాక్టర్లను విమర్శిస్తున్నారండి, తప్పండి. ఇప్పుడు వరకు మనం భూప్రపంచంలో ఇప్పుడు వరకు మన జీవరాశులు మనం బతుకున్నామంటే ఆ డాక్టర్లు అండి. ఏదైనా ఇప్పుడు సీరియస్ పేషెంట్ ఉంది, ఆ హార్ట్ అటాక్ వచ్చింది, ఎవరు చేస్తారండి? ఆ డాక్టర్లే కదా చేయాలి. అందుకని నేను డాక్టర్లను అయితే ఎప్పుడు కూడా నేను వాళ్ళ దేవుళ్ళు అండి. దాంతోపాటు డైట్ ఈస్ డైట్, డాక్టర్ ఈస్ డాక్టర్, వాళ్ళ పని వాళ్ళది, మన పని అంతే, అంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి, ఇప్పుడు డైటీషియన్లు అంటే పెద్ద పెద్దవాళ్ళు. ఈ న్యాచురల్గా మీరు ఎలా తినండి, న్యాచురల్ మిల్లెట్స్ తినండి, ఎలా చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్తున్నారంటే ఒక్కొక్కడు ఒక దేవుడు అండి. అందరూ కూడా పేర్లు మీ అందరికీ తెలుసు, వాళ్ళందరూ పేర్లు నేను చెప్పక్కర్లేదు. వాళ్ళందరికీ మనం చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మన ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళు కూడా జీవితాలు త్యాగం చేసి ఇప్పుడు వరకు కాపాడుకొచ్చారండి. వాళ్ళందరితో పోల్చుకుంటే నేను ఊడిచిపెట్టులో చివరిలో గాడి పెట్టినండి నేను వచ్చాను. అంటే ఎవరి ప్లేస్ వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. కానీ నేను వాళ్ళందరిది వింటానండి. వాళ్ళందరి గురించి నేను పాజిటివ్గానే చెప్తుంటా. ఆయన ఇలా చేస్తారా, అయితే ఇలా చేసుకోండి. ఆయన డైట్ చేస్తున్నామంటే దాంట్లో కొంచెం మసాలాలు కలుపుకోండి. ఆయన ఉప్పు వద్దన్నారా, ఉప్పు పర్వాలేదు ఇలా వేసుకోండి మన దాంట్లో. ఎప్పుడైతే ఉప్పు కారం వచ్చిందో మన వాళ్ళు రెచ్చిపోతారండి, డైట్ చేయొచ్చు వాళ్ళు. దానికి తోడు నాన్ వెజ్ ఇస్తాను కదండి, ఇంకా బాగా చేస్తారండి మన వాళ్ళు. అసలు డైట్ అంటే ఒకప్పుడు డైటా, నోరు కట్టేసుకోవాలి అంటే ఇవి తినమంటారు, ఇవి తినకూడదు అంటారు, ఇట్లా ఉండేది. ఆరోగ్య డైట్ అనేది వచ్చేసరికి వెరీ టేస్టీగా ఉంటుంది. ఏంటో అవునండి, టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ ఉంటుంది, కడుపు నిండిపోతుంది. కడుపు మార్చుకోమని అయితే చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకోటి అండి, సపోజ్ ఇప్పుడు వంశీ గారు అని మన దగ్గర డైట్ చేశారండి. 13 నెలలు ఏకదాటిగా మన దగ్గర డైట్ చేస్తారు. నేను స్థాపించిన 13 నెలలు అండి. డైట్ స్టార్ట్ చేసేటప్పుడు 194 కేజీలు అండి ఆయన. ఏమండి చాలా కదలలేని పరిస్థితుల్లో బీపీ ఉంది, షుగర్ ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఆయన మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి. అయితే ఏమనుకున్నామంటే ఈ డైట్ చేసినప్పుడు 100 కేజీలు తగ్గడం అంటే ఎన్ని బ్యాగ్స్ ఇలా ఏలాడపడతాయి. అవును, ఏమంటే ఏంటో మరి నాకు అర్థం కాలేదండి. ఆయన డైలీ మన ఫుడ్ తిన్నారండి, స్కిన్ ఎప్పుడు కూడా లూజ్ అవ్వలేదు, అలాగా గాలి తీసినట్టు టైట్ అయిపోయింది. ఈ రోజున ఆయన 94 కేజీస్ ఉన్నారండి. 100 కేజీలు తగ్గించిన రికార్డ్ నాకండి అది. ఆయన బాగా హెల్ప్ చేస్తారండి. ఈ రోజున నేను ప్రపంచంలోకి వెళ్ళానంటే ఆయన నాకు బాగా గైడెన్స్ ఇస్తాడు. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ కదండి. అలా కదండి, ఇలా చేయండి, అలా చేయండి. ఇంటర్వ్యూ వెళ్తానంటే కార్లో చెప్తారు, మీరు అలా మాట్లాడకూడదు, మీరు అలా మాట్లాడండి. అయితే సార్ ఈ డైట్ ఉంది, ఆరోగ్య డైట్ మిరాకిల్ చేస్తుంది, తగ్గిస్తుంది. అయితే ఈ డైట్ ఎన్నాళ్ళు చేయాలి, చేస్తూనే ఉండాలి? మంచి క్వశ్చన్ అండి ఇది. షుగర్ ఉందనుకోండి, 4 నెలల నుంచి 5 నెలలు చేస్తే షుగర్ పూర్తిగా తగ్గిపోతుంది. ఈలోపు మన ఆహార విధానం ఉంది కదండి, ఇది వీళ్ళ బాడీకి అలవాటు పడుతుంది. అప్పుడు నేను అడుగుతాను, ఏంటి మరి డైట్ చేస్తావా అంటే, ఇదే బాగుంది కదండి, ఈ ఇడ్లీ తింటాం, ఈ దోశలు తింటాం. అప్పుడు ఏం చేస్తానంటే రైస్ అంటే రైస్ ఉంది కదండి, బ్రౌన్ రైస్ అంటే మన పూర్వీకులు ఏదైతే తినేవారు దంపుడు బియ్యం, అది ఒక గుప్పుడు రైస్ తిని 5 గుప్పులు కూర తినండి అని అంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ని అది చంపేస్తుందండి. తినండి,
ఎలా తినాలంటే కార్బ్ తక్కువ ఉండాలి, నాన్ కార్బ్ ఎక్కువ ఉండాలి. అలాగే స్వీట్ ఉందనుకోండి, తాటి బెల్లం కానీ పాత బెల్లం ఉంటుంది కదండి, వెచ్చలుగుడిగా తినక్కర్లేదండి. ఎందుకంటే ఒక అందం వచ్చేసింది, ఒక శక్తి వచ్చింది, గ్లామర్ బీభత్సంగా ఉంది. ఇప్పుడు నేను ఉన్నానండి 73 కేజీలు, చిన్నపిల్ల ఒకటి చెంగు మరి పరిగెడుతున్నాను. అదే ఒక ముద్ద అన్నం తిన్నాను అనుకోండి, ప్రొద్దుటికి నీరసం టెస్ట్ చేశారంటే ప్రొద్దుట్లు వేసినప్పుడు కాలు టకటక అమ్మో దీన్ని ముట్టుకోకూడదు, కాఫీ తాగి ఉండండి బెల్లం వేసుకొని, అమ్మో ప్రమాదం ఉంది. ఎందుకు అందరూ కాదండి, నా బాడీకి ఇది యాక్సెప్ట్ చేసింది, ఈ డైట్ చెంగులాగా వెళ్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, 10 మందికి చెప్తున్నాను, అందుకని ఇదే డైట్లో నేను ఉండిపోయాను. అందరూ ఈ డైట్లో ఉండక్కర్లేదండి. కొంతమంది నేను చెప్పిన అంటే ఆఫ్టర్ డైట్ కూడా నేను చెప్తానండి. ఇప్పుడు వంశీ గారు ఉన్నారండి, 94 కేజీల దగ్గరే నిలబడిపోయాడు ఆయన. ఎగ్జాక్ట్లీ డైట్ వర్క్ చేస్తారు, తగ్గుతారు, దాని తర్వాత ఏంటనే చాలా మందికి ఉంటుందండి. అది నేను చెప్తాను అనమాట. నేను చెప్తాను మెయింటైన్ చేయడం ఎలాగనేది గైడ్ చేస్తాను. అక్కర్లేదమ్మా, ఇడ్లీ తిను వెచ్చలివిడిగా. ఆ ఇడ్లీ ఇప్పుడు రాజ్యాంగంలోని మీరు మినపప్పుతో చేసినటువంటి ఇడ్లీయే తినండి, లేకపోతే మిమ్మల్ని ఊరేసేస్తారని రాజ్యాంగంలో లేదు, భగవద్గీతలో లేదు, బైబుల్లో లేదు, ఇంకంటే ఏవి ఉంటాయి కదండి, ఖురాన్లో కూడా లేదు. నేనేమంటున్నానంటే మన ఆహార విధానాన్ని కనిపెట్టాం కాబట్టి, అమ్మ ఎక్కడంటే మనం ఇడ్లీ తింటున్నాం, సాంబార్ తింటున్నాం అమ్మ. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళండి, అక్కడ ఇడ్లీ సాంబార్లో అయ్యే ఉండవండి, కొంచెం నేను వెళ్తాను కదండి, అక్కడ అయ్యే ఉండవు, వాళ్ళు పులకాలు తింటూ ఉంటారు. అక్కడికి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ రైట్ వాళ్ళకి మేము ప్రవేశపెట్టామంట. అలాగే ఇడ్లీ, కానీ మన ఇడ్లీలాగా ఉంటుంది, సాంబార్లో ఉంటుంది, కారపొడి చట్నీలు అన్నీ బాగానే ఉంటాయండి. దీనికి అలవాటు పడిపోవాలి. నేను ఇదే తింటున్నాను కానీ ఆరోగ్యంగా ఉన్నానండి. అంటే నేను సంపాదించినటువంటి డబ్బు నా కొడుకులకి, వాళ్ళ కొడుకులకి నా డబ్బు హ్యాపీగా ఉంటుంది. జబ్బులు తెచ్చేసుకొని నేను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నా శవం మళ్ళీ తిరిగి రాకుండా ఉండి సపోజ్ చెప్తున్నానండి. అలాగని కాదు కండి, చాలా మంది అలాగ అయిపోయారండి. అందుకంటే ఇప్పుడు ఆహార విధానాన్ని మార్చుకోండి. మీరు ఆహార విధానం మార్చుకుంటే మన పిల్లలు మనం హ్యాపీగా ఉంటాం అని చెప్తున్నాను అండి. అంటే ఇప్పుడు తగ్గిన తర్వాత ఫాలో అవుతే సరిపోతుందండి. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు, మీకు చెప్తారండి. నేను ఎప్పటికప్పుడు నేను నా స్టూడియో అంటే చాలా డైట్స్ చేసే వాళ్ళ, బయట డైట్స్ చేసే వాళ్ళ మీద కంప్లైంట్స్ ఏంటంటే ఫోన్లు ఎత్తరు అసలు. అవునండి మనది అలా కదండి. మా వాళ్ళు ఫోన్ కలవలేదంటే నా నెంబర్ డైరెక్ట్గా ఉంటుందండి, నాకు చేస్తారు, నేను లైన్లోకి తీసుకుంటానండి. ఇప్పుడు 20 మంది టెలికాలర్స్ ఉన్నారండి, డైటీషియన్లు 10 మంది ఉన్నారు, ఒక డాక్టర్ ఆవిడ పైన ఆర్గనైజ్ చేస్తుంది, వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారండి. కానీ ఒకప్పుడైతే మీ కంప్లైంట్ నాకు కూడా ఉంది, ఎందుకంటే మీరు వీడియో పెట్టిన తర్వాత అంత అలా వెళ్ళిపోయిందండి. ఉండేది ఒక ఫోను, 400, 500, 1000 కాళ్ళు వచ్చేసినాయి. అప్పుడు ఎంత అని నేను చెప్తున్నాను ఈ రోజున కెమెరా ముందు చెప్తున్నాను, మీరు ధనలక్ష్మి పేరు మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాతే ఈ రోజున ఆరోగ్య డైట్ కొండాపూర్లోని ప్రపంచానికి వెళ్ళిందండి. నేను చెప్తున్నాను కాజ్ మంచిది కాబట్టి, ఎందుకంటే మంచి జరిగింది అని చెప్పుకోవాలి. ఆ తర్వాత చాలా మంది యాంకర్లు వచ్చారు, ప్రపంచానికి పరిచయం చేశారండి. కానీ ఫస్ట్ ధనలక్ష్మి మేడం మాత్రం ఓంప్రదం ఓపెన్ చేసింది. మీకు మా కృతజ్ఞతలు. అయ్యో మీకు కూడా సార్, మంచి కాజ్తో జనాల్లోకి వెళ్తున్నారంటే అది మా బాధ్యత. కాదు, ఎంతమంది ఇన్సులిన్ చేసుకుంటూ కాళ్ళు ఏళ్ళు కుళ్ళిపోయిన వాళ్ళు, సోరేసిస్తో గోక్కున్న వాళ్ళు, వీళ్ళందరికీ వీడియో వెళ్ళిందంటే అది ఎవరో మీరే. వాళ్ళకి తగ్గిన ఆశీస్సులు ఉన్నాయి చూసారా, అవన్నీ మీకే తొక్కుతాయి, తర్వాత నాకు వస్తుంది. మీరు తీసుకున్న తర్వాత మిగిలింది నాకు వస్తుంది. అట్లా ఏం లేదు సార్, నా బాధ్యత అది అంతే. సో ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం, అది జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది బాధ్యత అంతే. సో ఏదైతే కాజ్ మంచిది ఉందో అది ఖచ్చితంగా జనాలు అనేది స్వీకరిస్తారు. చాలా డైట్స్ వచ్చాయి, చాలా మంది అంటే వచ్చాయి, ఈ డైట్ చేసాము మాకు ఇబ్బంది పడుతున్నాము అన్న వాళ్ళని బయట చూసాము. ఇక్కడ లేదండి సార్, అంతా బానే ఉంది. కొండాపూర్ అన్నారు, మాదాపూర్ అన్నారు, బ్రాంచ్లు పెట్టేశారు. అంటే ఈ హైదరాబాద్ వరకేనా, మరి మిగతా వాళ్ళకి కావాలంటే ఎలాగా? అదేనండి ప్లాన్ చేస్తున్నాం అండి. అంటే చాలా మంది బ్రాంచెస్ అడుగుతున్నారు, భయపడుతున్నాను. అంటే నాలాగా అంటే నేను 3 వేస్తున్నాను కాబట్టి నాకు బాధ్యత ఇది, నాకు వ్యసనమైంది. కానీ మనం రేపు పొద్దుట ఇస్తున్నాం కదా, వాళ్ళు కూడా నాలాగా కష్టపడతారా లేదా వాళ్ళకి ఇచ్చేసి మనం వదిలేద్దామా అంటున్నది తర్జన వర్జనలో ఉందండి. అందుకే త్వరలోనైతే వైజాగ్ స్టార్ట్ చేస్తున్నామండి. వైజాగ్ భారీ ఎత్తున స్టార్ట్ చేస్తాం. అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ గోదావరి వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఇక్కడ మాదాపూర్ నెక్స్ట్ కొండాపూర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయిందండి. వచ్చేస్తున్నారండి, చాలా మంది వచ్చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాం. ఎక్కువ ఎవరు వస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు ఫుడ్ వెళ్తుంది కదండి, ఆ జిల్లాల నుంచి వస్తున్నారు, గుంటూరు నుంచి ఇలా ఒక్కొక్కటి. ఎందుకంటే ఇది రోడ్డు మీద దొరికే పానీపూరి కదండి, రోడ్డు మీద దొరికే చూడండి మన రైస్ అమ్ముతూ ఉంటారు కదా, భోజనాలు పెడుతూ ఉంటారు, అది కాదు. ఇది ఆరోగ్యమైంది.
మనం ఇది ఇడ్లీ ఇచ్చేయండి అని ఇడ్లీ తినేసి వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకున్నారని కొలు తిరిగి పడిపోతారని, ఇదిగో నీ ఫుడ్ తిన్నాం పడిపోయింది అంటారు. ఎందుకని ఎక్కడ పెట్టినా ఈ ఆరోగ్య డైట్ అనేది ఎక్కడ పెట్టినా అక్కడ ఒక న్యూట్రిషనిస్ట్ ఒక డాక్టర్ ఉంటారు కంపల్సరీగా. అంటే వాళ్ళ రిపోర్ట్లు చూస్తారు, ఆ రిపోర్ట్ విధానాన్ని బట్టి ఆహార విధానాన్ని వాళ్ళకి సప్లై చేస్తారనమాట. ఇదండి ఖచ్చితంగా సార్. ఏదైనా కానీ ఈ బ్రాండ్ పోకుండా ఉండాలి. అసలు బ్రాండ్ గురించి కదండి, ఆరోగ్య డైట్ అనేది ఒక బ్రాండ్. దీనికి చాలా కష్టపడానండి, చాలా మంది ఇబ్బంది పెట్టారు. అయినా సరే అంటే ఒక్కని పరిగెడుతుంటే 100 చేతులు వెనక్కి లాగినాయండి. మీలాంటి వాళ్ళ దయ వలన దీన్ని ఒక ప్రపంచానికి నిలబెడతానికి ట్రై చేస్తున్నాను. అయినా సరే రాళ్ళు పడుతున్నాయి. అయినా నేను వేసుకున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ అండి నేను. మా అమ్మ ఉంది నా వెనకాల, మీలాంటి వాళ్ళు ఆశీస్సులు ఉన్నాయి. ఎంతో మంది కాళ్ళు ఏళ్ళు కొల్లిపోయిన వాళ్ళు, వెయిట్ లాస్ అయిన వీళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి నాకేం కాదండి. కాస్ మంచిది. సో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది, సఫిషియంట్ న్యూట్రిషన్ అనేది అందుతుంది వాళ్ళకి. ఎలాంటి టాబ్లెట్స్ వేసుకున్నా కళ్ళు తిరిగి పడిపోవడాలు అలాంటివి ఏమి ఉండవు, కడుపు నిండి పోయిన ఫీలింగ్ ఉంటుంది. సో డయాబెటీస్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కొన్ని అంతుపట్టని జబ్బులు ఉంటాయి అవి కావచ్చు. నిజంగా కొన్ని వీడియోస్ చూసాను, నాకైతే చాలా బాధగా అనిపించింది. వాళ్ళు ఎంత ప్రాబ్లంతో వస్తారు, ఈవెన్ స్కిన్ ఇష్యూస్. సో వాళ్ళు సాల్వ్ చేయలేని స్కిన్ ఇష్యూస్, చాలా పెద్ద పెద్ద ప్యాచెస్తో వస్తారు మీ దగ్గరికి. సో వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తారు. సో అన్ని స్టేట్స్ తిరిగానని చెప్తారు, ఇక్కడ వచ్చాను తీసుకున్నాను 10 days అయింది తగ్గిపోయింది అని చెప్తారు. అంతకన్నా ఏం కావాలి అసలు? ఇంకోటి ఏంటమ్మా, నేనేమంటున్నానంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు అంటలేదు అమ్మా, ఇది భూప్రపంచం, మనం ఎంత అందరూ నా దగ్గరకు నేనేం చేయలేను, అన్నీ తిరగండి, ఎక్కడ అవ్వలేదు కదా, ఒక అవకాశం నాకు ఇవ్వండి. ఎందుకంటే ఆహార విధానం మంది, ఆహార విధానం ఇస్తున్నాను కదా, ట్రై చేయండి. నేను ఫుడ్డే కదా ఇస్తున్నాను, మందులు ఇవ్వట్లేదు కదా, ట్రై చేయండి. అది కూడా మా డాక్టర్ సమక్షంలోనే మీరు డైట్ చేయండి, అది ట్రై చేయండి. తగ్గింది అనుకోండి అదృష్టం, లేదంటే ఏ హాని లేదు మీకు, ఎందుకంటే నీ తిరిగారు కదా. కానీ ఎక్కడ కూడా ఫెయిల్ లేదు, ఖచ్చితంగా సక్సెస్లో ఉన్నాయండి. సరే అంతా బానే ఉంది, ఓన్లీ జబ్బులే తగ్గిస్తారా లేదంటే బ్యూటీ కోసం కూడా కాంటాక్ట్ చేయొచ్చా? ఇన్ ద సెన్స్ జుట్టు రాలే సమస్య చాలా పెద్ద సమస్య, స్కిన్ గ్లో లేకపోవడము, సో ఇలాంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సో యాక్ని కావచ్చు ఇలాంటివి. అంటే ఇది వీటికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంటర్నల్ గా తీసుకోవడమే, ఫుడ్ తీసుకోవడమే దీనికి ఖచ్చితమైన సొల్యూషన్, అందరికీ తెలిసింది. దీనికి ఏమైనా ఉంటుందా మన దగ్గర? ఉందండి. ఇప్పుడు అమ్మ చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంటే సినిమా యాక్టర్లు వాళ్ళకి డైట్లు చెప్తుంటారండి. ఒక పెద్ద హీరోకే నేను చూశానండి, పెద్ద హీరో ఏంటది అని అన్నాను, డైట్ అని అన్నారండి. ఏంటది అని అంటే 4 ద్రాక్ష ముక్కలు, 2 యాపిల్స్, ఒక పైనాపిల్ ముక్క, కేరా, క్యారెట్, అది ఫుడ్ అంటండి. దానికి 2000 ఛార్జ్ అండి. ఏమంటే ఆ హీరో మాకు అంటే ఒకటండి. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, మీరు యథార్థం చెప్పండి, నాదేమన్నా నిద్ర లేదు. మెయిన్ ఏంటంటే నాకు నిద్ర బాగా, అంటే రోజుకు 3 గంటలు పడుకుంటున్నానండి. అదే నేను 8 గంటలు పడుకుంటే హీరోలు కూడా పనిచేయరు. ఈ వయసులో 54 వయసులోనే చాలా మందికి ఏలాడు పడిపోతుంది, స్కిన్ టైట్ ఉంది. యథార్థం చెప్పండి, నాదేమైనా ఎక్కడైనా తేడా ఉందా? ఏం లేదు, లేదు కదా. నాలాగే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ ఆహారం అంటే మెయిన్ సెలబ్రిటీలు అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, ఒక్క నెల మన ఆహార విధానాన్ని ట్రై చేయండి. ఉదాహరణకి నేను ఈరోజు చెప్తున్నానండి, రామ్ గోపాల్ వర్మ గారు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను, రామ్ గోపాల్ వర్మ గారు మీరే ఇంటర్వ్యూ చేద్దరు. కానీ ప్రజెంట్ మన డైట్లో ఉన్నారండి, ఆయన 4 నెలల నుంచి చేస్తున్నారు. చూడండి ఆయన ఎంత గ్లో వచ్చిందో, ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. ప్రజెంట్ డైట్లో ఉన్నారండి ఆయన, రామ్ గోపాల్ వర్మ. ఎక్కడ నేను చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను. ఆయన ఏంటంటే ఒకటే అంటాడు, ఆయన జయప్రకాష్ నారాయణ గారు, ఆయన కూడా మన నెల ఒక డైట్ చేశారండి. అలా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా చేశారండి. పోచానం శ్రీనివాసరెడ్డి గారని ఎక్స్ మినిస్టర్, ఆయన కూడా నడవలేరండి, ఆయన కూడా డైట్ చేశారండి. అలాగే ఈవీఏపీలు అందరూ చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే మీరు తల గురించి మాట్లాడారండి, ఎంట్రుకలు, అది ఏం లేదమ్మా, మెయిన్ జంక్ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే జంక్ ఫుడ్ లోపలికి వెళ్ళిపోయిందో మన శరీరం పటుత్వం కోల్పోతుంది. దానికి తోడు వీళ్ళకి డి విటమిన్, B12, ఐరన్ 3 లోపాలు ఉంటున్నాయండి. ముందు మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ముందు ఏం చేస్తారంటే మా వాళ్ళు డి విటమిన్ ఉందా లేదా చూసుకుంటున్నారు, B12 ఉందా లేదా, ఉండట్లేదండి వాళ్ళకి. వెంటనే దానికి డెఫిషియన్సీ ఉంటుందండి, దానికి ఫుడ్ సప్లిమెంటరీ పెడతారండి వాళ్ళు. డి విటమిన్కి సంబంధించి, B12కి సంబంధించి, ఐరన్కి సంబంధించి డాక్టర్ గారు ఉన్నారు కదండి, ఓన్లీ ఫుడ్ సప్లిమెంటరీ పెడతాను. మెడికల్కి సంబంధించిన ఏం రాయని, అది వాడుతూ మన ఆహార విధానం వచ్చినప్పటికి ఏమండి ఈ వయసులో చూడండి ఎలా ఉందో నా తల, కరెక్ట్, ఎంత బాగుందండి. నాకు ఒకప్పుడు ఊడిపోయిందండి, ఇప్పుడు పర్వాలేదండి.
ఎస్. సో డైట్ అనేది మిరాకిల్ చేస్తుందని తెలుసు. అయితే ఆరోగ్య డైట్ అనేది చాలా కొత్త డైట్. అంటే ఎప్పటి నుంచి ఉంది, కాకపోతే జనాలకి ఇంత ప్రాచుర్యం లేక ఇంత వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వైరల్ అయిపోయింది, చాలా మంది తీసుకుంటూ ఉన్నారు, చాలా మంది జబ్బులు తగ్గాయని చెప్తూ ఉన్నారు. సో ఇంకా డౌట్ ఉంటుంది, మేము తీసుకోవచ్చా మేము తీసుకోకూడదా, మాకు ఇలాంటి ఇష్యూ ఉందని ఒకసారి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. ఫోన్ చేయమనండి, ఒకసారి రమ్మనండి, మన ఆహార విధానం తినమనండి, నచ్చితే ఈ డైట్ చేసుకోండి. డే 1 షుగర్ తగ్గిపోద్ది. మన ఫుడ్ తింటారా, నా దగ్గర తినమంటానండి. మీరు తిని ఇంటికి వెళ్ళిన తర్వాత షుగర్ పెరిగిందా చూసారు, సార్ షుగర్ తగ్గిపోయింది ఏంటంటే అని అంటారు. ట్యాబ్లెట్ వేసుకోవద్దండి, మీకు నమ్మకం కలిగితేనే చెయ్యండి. అంటే జబ్బులన్నీ పెట్టుకుంటారండి, వీళ్ళని బాబు చెయ్యండి రా బాబు, ఎంత బతిమాలుతున్నానండి మీలాంటి వాళ్ళ ద్వారా బతిమాలుతున్నాను. కానీ ఎప్పటికి మార్పు వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. ఈ లోపు నాకు సహనం అయిపోతుందండి. మళ్ళీ ఎవరో ఒకరు వస్తున్నారు, సార్ మీ మూలాన్ని నేను వెయిట్ లాస్ అయ్యాను, మీ మూలాన్న కాళ్ళు వీళ్ళు తగ్గినండి, నాకు సోరియాసిస్, మాకు పిల్లలు పుట్టి ఇంతకు ఒక అతను పిల్లలు పుట్టిన దానికి మీరు కంపల్సరీగా చెప్పాలమ్మా. ఒక అతను మధ్యలో ఆగిపోయాను. అతను ఎవరంటే జి సమరం గారు ఉన్నారు కదండి, ఆయన దగ్గర క్లయింట్ అండి. అతను ఒక తెల్లారుజాముని వస్తే ఒకరోజు 2 నెలలు అయిపోయింది, 3వ నెల నా దగ్గరికి వచ్చాడండి. తెల్లవారుజామున వచ్చి కాలు మీద పడిపోతున్నాడు. ఏంటి బాబు నన్ను అడిగితే, సార్ నాకు మా మిస్సెస్ కన్విన్స్ అయ్యింది. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నా, నాకు ముందు చెప్పలేదండి అతను. అప్పుడు కూర్చోబెట్టి నాకు తెల్లవారుజామునే కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని, ఒక పెద్ద డాక్టర్ అండి ఆయన, నీకు పిల్లలు పుట్టరు, నీ కౌంట్ 13 ఉంది, నీకు పిల్లలు పుట్టరు, ఈ జీవితానికి ఎలా వదిలేసుకో అని అన్నారు. ఆ అబ్బాయికే ట్రైగ్లిజరైడ్స్ షుగర్ ఎక్కువ ఉందని చెప్పేసి మన దగ్గర డైట్ చేస్తే, మళ్ళీ అదే పేరు కూడా చెప్తున్నాను, సమరం గారి దగ్గరికి ఫ్యామిలీ వెళ్ళారండి. వెళ్తే ఆయనకు నీకు పుట్టడం ఏంటి అన్నారంట. మళ్ళీ ఆయన టెస్టులు చెప్తే కౌంటు 13 నుంచి 132కి వెళ్ళిపోయింది అంటండి. ఈ రోజు నేను చెప్పాలండి, ఇది ఈ నగ్న సత్యం అండి. అబ్బాయిని తీసుకొస్తాను, ఎంత హ్యాపీ అండి. 40 సంవత్సరాల తర్వాత ఆ తండ్రి అవుతున్నాడండి. పిల్లలు పుడుతున్నారంటే ఆ కుటుంబం ఎంత హ్యాపీ అండి. అమ్మాయి నా డైట్కు ఇది కూడా ఒకటి ఉన్నదా, ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు వరకు అది ఎవరు కూడా టెస్ట్ మెనూ నాకు ఇవ్వలేదండి. రాజమండ్రిలో ఒకరు చేశారు, పిల్లలు పుట్టారు, కానీ రాజమండ్రి నుంచి మనకి ఇక్కడికి రాలేరు. కానీ హైదరాబాద్లో ఆయన వచ్చి చెప్తానండి, నేను ఇంటర్వ్యూ ఇస్తాను, నాకు షుగర్ తగ్గింది, దీంతో పాటు నాకు పిల్లలు పుడుతున్నారు లక్ష్మణ్ గారు అని చెప్పేసి కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నాను. ఈరోజు నా డాక్టర్ గారు కూడా పేరు చెప్పాను, మీకు అర్థం చేసుకున్నా. ఆయన అన్నారంట, లేదు అంటే మెడికల్ పరంగా ఇది యాక్సెప్ట్ చేయరు, కానీ ఇలాంటి ఆహార విధానం చేస్తే పిల్లలు కూడా పుడతారు, చాలా బాగా చేసావు బాబు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు నాకు ఆ అబ్బాయితో ఫోన్ చేయించి మాట్లాడారు. అద్భుతం, ఇది ఒక నగ్న సత్యం అండి. అదమ్మా నిజంగా సార్. అంటే ఇలాంటి కళ్ళు చెమ్మచ్చే కేసులు ఎన్నున్నాయో. ఎస్. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. సో వాట్ ఎవర్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకపోతే తర్వాత సంగతి. ఒకసారి కాల్ చేస్తే అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక అద్భుతమైన డైట్ని మీరు జనాలకి పరిచయం చేస్తారు, దానివల్ల అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఎలాంటి ఆహారం తినాలి అనేది అవగాహన వస్తూ ఉంది. తర్వాత కూడా ఏదైతే ఇష్యూతో వస్తారో తగ్గిపోయాక కూడా ఫాలోఅప్లో ఉండొచ్చు, వాళ్ళకి మీరు గైడ్ చేస్తారు ఎలా ఉండాలి, ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది. ఇంకోటమ్మా, ఇప్పుడు డైట్ చేసి ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటాం కదండి, ఎవరైతే మన ఆహార విధానాన్ని పాటించారో వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ అయిపోతారంట. రేపొద్దున పిల్లలకి సమస్య వస్తే ఎందుకు ఇది తాగి అయిపోయింది అని చెప్తారండి. హాస్పిటల్కే వెళ్ళి ఉంటాడు, చూడు అంతగా సీరియస్ అయితే అప్పుడు వెళ్ళి హాస్పిటల్కి. ఈ చిన్న అమ్మది, అమ్మ షుగర్ వచ్చింది అంటున్నారా, షుగర్ వచ్చిందని బాధపడకూడదండి, ఆనందపడు. ఎందుకంటే హెచ్చరించింది, నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నావు, షుగర్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు, షుగర్ వచ్చిందని చెప్పేసి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నా, ఇంకా రాంగ్ రూట్లోకి వెళ్ళిపో, అదే ట్యాబ్లెట్. ఆహార విధానంలోకి వచ్చే మళ్ళీ మామూలు రైట్లోకి వెళ్ళిపో. అది హెచ్చరించిందండి, నీకు శుభసూచకం అండి. ఈ రోజున నాకు ఆ రోజునే 2017కి HbA1c నేను బ్లాగ్ ఉండేవాడిని కాబట్టి పట్టుదలతోనే నేను ఈ రోజున మీలాంటి వాళ్ళందరికీ చెప్పగలుగుతానంటే అది నాకు అదృష్టం అండి. ఏది జరిగినా మన మంచి గురించే అనుకున్నాను కాబట్టి ఈ రోజున 10 మందికి నేను చెప్పగలుగుతున్నాను. పాజిటివ్ తీసుకోండి. ఏది జబ్బు వచ్చిందా జాగ్రత్త పడు ముందు నువ్వు. అసలు ఏమున్నా ఏంటి బోల్డ్ ఉన్నాయి యూట్యూబ్లో, ఏది కొట్టు, బోల్డ్ మంది ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ చూసుకో, అన్నీ చేసుకో. ఏదో రాయి తగులుద్ది కదండి, లేదు ఏం తగలేదా, నేను ఒకటి ఉన్నాను కదా, లాస్ట్కి నా దగ్గరికి రా. ఖచ్చితంగా అంతేనండి, డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చాను నేను అంటలేదు, అన్నీ తిరగమంటున్నాను, డబ్బులన్నీ అర్పించుకోండి, ముందే వస్తే మంచిది. సో అంత ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఇష్యూ అనేది. నాకు ఎంత దూరం అంటేనమ్మా,
కాలు కూలిపోద్ది, మోసం అంతా తీసేస్తారు, రేపు తీసేస్తారనగా ఒక ఫేమస్ యాంకర్ గారే నెంబర్ ఇచ్చారండి. రేపు తీసేస్తారండి. ఇవాళ నైట్ 12 గంటలకు ఫోన్ చేస్తే నేను ఎవరిని ఫోటో పంపిస్తే లోపల డొల్ల ఉందండి. అబ్బా. నాన్న అవదమ్మా ప్లీజ్ అమ్మా అని మా డాక్టర్కి మా డాక్టర్ నెంబర్ ఇచ్చేస్తే చూసి అవదండి లక్ష్మణ్ గారు ఇలాంటివి టేకప్ చేయకుండా అలాగేనమ్మా. మరి అంత అలాంటి కేసులు మాత్రం నా దగ్గర రాకుండా చిన్న దెబ్బ, నీకు షుగర్ ఉంది, స్టార్ట్ అవుతానే వస్తే చిన్న దెబ్బ తగిలింది అచ్చరచ్చేకు వెంటనే మమ్మల్ని కలుగు అవును పోద్ది, లేదా ఏళ్ళు తీసేస్తారండి. అవును. అదొక్కటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ అందరికీ చెప్తున్నానండి బాబు, కొల్ల పెట్టించుకోకండి. చిన్న దెబ్బ తగలగానే నా దగ్గరకు వచ్చేయండి, లేదా మా ఆహార విధానం పాటించండి. మా డాక్టర్ల సలహా మేరకు మా ఆహార విధానం పాటించి ఆరోగ్యంగా ఉండమనే చెప్తున్నానండి. ఖచ్చితంగా సార్.